సార్ నిన్న అసెంబ్లీ చూసిరు కదా, అధికార పార్టీ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ వీళ్ళు విమర్శలు చేశారు. ఏమనిపించింది సార్? ఆ, అంటే ఒకటి రెండు గమనించాలి సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ గలమిప్పే అవకాశం ఈరోజు కొత్త రాష్ట్రం అంటే రాష్ట్రం వచ్చిన 9 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజలిచ్చిన అధికారంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చాలా నేను విన్నా స్పీకర్ గారికి అప్పీల్ చేస్తున్నాడు. స్పీకర్ గారు మేము అపోజిషన్ వాళ్ళకి ఎంత టైం అంటే అంత టైం ఇవ్వండి అన్నాడు. కానీ మీరు గతంలో చూసిర్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ సీటు దాటి బయటకు వస్తే సస్పెండ్ చేయడము, 10 రోజులు తీసేయడము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తిని అసలు మొత్తానికే సస్పెండ్ చేయడము. అంటే ప్రజా సమస్యల మీద అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడితే ఆ గొంతు వినబడద్దు అని ఆ రోజు కేసీఆర్ చేసిన ప్రయత్నానికి చెంప చెల్లుమనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా జవాబు కొట్టిండు. ఈరోజు ఏమన్నాడు? వదిలేయండి, మాట్లాడనివ్వండి, ఇంకా గంటలైనా కూర్చుందాం. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు పోయి సార్ మీరు 2 రోజులు 3 రోజులు పెంచండి అసెంబ్లీ సమావేశాలంటే పెంచుతా అని 4 గంటలకే పెంచుతా అని మీటింగ్లో చెప్పిండు. అసెంబ్లీ స్పీకర్ కన్ను కొట్టి వెళ్ళిపోతుండే. ఏమని? నువ్వు క్లోజ్ చేసుకోవాలి. ఇది కాదు కాంగ్రెస్. నిన్న చాలా స్పష్టంగా ఏమన్నాడు? మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ అసెంబ్లీ పెట్టిండు. అంటే నిజాలను కూడా అంటే లేని కూడా అబద్ధాలుగా చెప్పే నిన్న టీఆర్ఎస్ కేటీఆర్ కానివ్వండి లేకపోతే హరీష్ రావు కానివ్వండి వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేసిర్రో ఈరోజు మీరు ఆ గొంతు ఇప్పుతున్నారు అని అంటే ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ, అదే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చిన స్వేచ్ఛ. మీరు అన్ని నిమిషాలు మాట్లాడుతున్నారు, అర్ధగంట మాట్లాడుతున్నారు అంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటే అదే డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ అంటే అదే ప్రజాస్వామ్యము. అది దీన్ని చూసుకొని మీరు బీఆర్ఎస్ కేసీఆర్ గారు జ్ఞానోదయం తెచ్చుకోవాలి. గొంతు అసెంబ్లీ అంటే ప్రజల గొంతు నొక్కడం కాదు, ప్రజల వాళ్ళ యొక్క ఆవేదనని చెప్పుకునే అసెంబ్లీ. అది ఈరోజు మళ్ళా 9 రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఈరోజు మళ్ళా ఆ రోజు తెలంగాణ ఇచ్చి మిమ్మల్ని తెలంగాణ ప్రజలను స్వతంత్రం చేసింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ. ఈరోజు మళ్ళీ ప్రజలిచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అపోజిషన్ పార్టీలకు కూడా మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోండి, మేము సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వము అని మీకు స్వేచ్ఛనిచ్చింది. దానికి మీరు కృతజ్ఞతలు చెప్పండి, ధన్యవాదాలు చెప్పండి. దానికి కౌంటర్లు వదిలేయండి, దీన్ని అయ్యే ఇస్తాం కౌంటర్లు అనుకోవద్దు. కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు దీన్ని అయ్యే ఇస్తాము కౌంటర్లు. అసెంబ్లీలో మా వాళ్ళు ఇస్తారు, బయటకు వచ్చి నేను కూడా ఇస్తా. వాళ్ళే తీసు మార్గాలు అనుకోవద్దు. కేటీఆర్కే మాటలు వస్తాయి, హరీష్ రావుకే దీన్ని అయ్యి వస్తాయి.